ఇదిగో ఊళ్ళో తాగి తందనాలు వేస్తారని తెలిసిందో నరికి పోగులెడతా. త్వరగా పూజ చేసి పోండి. అలాగే సార్. నువ్వు పోనీ. నీ కొడుకు ఉన్నట్టే వాడిని చావునిచుండేవాడు కాదే. కాటికి కాలు చాపేసిన నాకు చావు రావట్లేదు. నిశ్చేపంగా బతకసు పడిపోయాడు. చెడ్డోడు మంచోడు చచ్చిన సొంతోళ్ళు చావాలి. ఎంత సంపాదిస్తే ఏంటి, పోయేటప్పుడు డబ్బును కట్టుకుపోతామా? చెడ్డోడు మంచోడు చచ్చిన సొంతోళ్ళు చావాలి. ఎంత సంపాదిస్తే ఏంటి, పోయేటప్పుడు డబ్బును కట్టుకుపోతామా? నాన్న నోరు తెరువు నాన్న. ఏంటయ్యా నువ్వు ఎన్నిసార్లు నాకు తినిపించు. ఆశగా ఉంది, ఒక్కసారి నోరు తెరువు. ఊరికి వెళ్తాను కదా. రామ్మ. ఇంకో 2 ఏళ్ళ వరకు రాదు కదా. మళ్ళీ ఏది ఆలు చెల్లెలంటే ప్రాణం కదా. నా చిట్టి తల్లి. అనుకున్నాను అప్పుడే. రే, నీ పెళ్ళానికి తినిపించాలనుకుంటే డైరెక్ట్ గా తినిపించరా. ఎందుకు డొంక తిరిగి తినిపిస్తున్నావు? వాడిని చూసావు ఊరేగుతున్నాడు కదా, అందుకే వాడు చేత్తు తినిపిస్తున్నాడు. ఎవరు? ఈయన గారు. ఏరా, నీకు అసలు సిగ్గే లేదా? ఓయ్, ఉండిపోయా. ఏంటిది? ఆయన పిలిస్తే నువ్వు బుద్ధి లేకుండా వచ్చేస్తావా? ఇవ్వు. ఉండవే, ఇది మా అమ్మ ఉండిందే. ఇచ్చు. ఇదిగోండి అత్తయ్య. దుబాయ్కి పార్సల్ కట్టి పంపించండి. అలాగేనయ్యా, పంపుతాను. తుడుచుకో. దుబాయ్ వెళ్ళడానికి ముందు ఒక అన్నగా బాధ్యతగా ఒక మాట చెప్తాను, విని నడుచుకో. ఏంటో? ఒకవేళ కాలేజ్ క్లాస్ నీకు బోర్ కొట్టిందంటే ఎగ్గొట్టేసి ఏదైనా మంచి సినిమా రిలీజ్ అయితే థియేటర్కి వెళ్ళి సినిమా చూడు, ఓకేనా? నువ్వు ఒక అన్నవారా? చూడొద్దినా. ఓయ్, నేను చెప్పకపోయినా ఇది ఖచ్చితంగా ఆ పనే చేస్తుంది. దానికంటే నేను చెప్పడం బెటర్గా. మీరైనా చెప్పండి నాన్న. దీని మీద ఒక కన్నేసి ఉంచు. ఏ, నీ పెళ్ళం రావడానికి ముందు మమ్మల్ని ఎవరు చూసుకున్నారేంటి? మరీ ఓవర్ చేస్తున్నావు. కోపం తెప్పిస్తున్నాను నాన్న. పోనీలేమ్మా, అన్నయ్య కదా. మొహం ఇలాగే కోపంగా ఉండాలి. నేను అటు వెళ్ళేసరికి కళ్ళ నుంచి నీళ్లు కారేయో చంపేస్తాను అనుకున్నాను. వస్తానే చూడు. నేనెందుకు ఏడుస్తాను చెప్పు? కళ్ళ నుంచి పొడపట కారుతున్నాయి. ఏడవట్లేదు. ఈయన గారు వెళ్తే నేను ఏడవలా? వదినా, నేను వీడిని కొట్టేస్తాను. నీ మీద ఒట్టు కొట్టేస్తాను. సర్లే మళ్ళీ. బావగారు, నాన్న, మీరైనా బావగారు, చెప్పండి. అనవసరంగా మీరు ఇట్లా రండి. ఏడుస్తున్నాడు. తల్లి సీతాలు, వెళ్ళు తల్లి, వెళ్ళి అల్లుడు గారితో మాట్లాడతా. వెళ్ళండి అల్లుడు గారు. ఎందుకు ఏడుస్తున్నావు బావా? అది కాదే, 2 ఏళ్ళు అవుతుంది దాన్ని మళ్ళీ చూడడానికి. అలా టాటా బాబాయ్ చెప్పేసి వెళ్ళిపోమంటావా ఏంటి? ఇంకటి చెప్పండి భార్యమణి. చూడు బావా, పొరుగు దేశం, రోజు వేళకి భోంచేయి, సరేనా? ఎండ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అప్పుడప్పుడు తలకి నూనె రాసుకొని స్నానం చేయి. హే, నేనేమన్నా అరకు చలిలో ఉండేళ్తున్నానా ఏంటి? నాకు క్లాస్ పీకుతున్నా. లోకల్లో మన ఊళ్ళోనే ఎండ ఎక్కువ అంట, అందుకే 3 కంపెనీల వాళ్ళు వచ్చి కరెంటు తీసుకెళ్తున్నారు. అదే కదా, రణసింగు నోరు మాటకి మాట సమాధానం చెప్పకపోతే పార్వతీపురం మండలమే ఏడాదికి 3 సాగుబళ్ళు చూస్తుందట. ఏమే, నేను మాట్లాడితే నోరు ఎళ్ళబెట్టింటారని నువ్వే కదా అన్నావు? అవును అన్నాను. పుట్టబోయే బిడ్డకి తండ్రిగా పక్కనుండడం మానేసి కడుపుతో ఉన్న పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు. రేపు బిడ్డ పుట్టాక నాన్నెక్కడని అడిగితే ఏం సమాధానం చెప్పను? ఇప్పుడు ఏమంటావు? నా ఊరికి వెళ్ళొద్దంటావా? నేను చెప్తే వెళ్ళడం మానేస్తావా ఏంటి? సార్, ఈ 6వ నంబర్. అటెళ్ళమ్మా.
మేడం డెత్ సర్టిఫికేట్ పిటిషన్ సార్ లోపల ఉన్నాడు. ఏంటమ్మా? పిటిషన్ ఇవ్వాలి. ఆ, కూర్చోండి. మ్మ్. మ్మ్. సీతాలు అంటే నేనే సార్. ఆ. మ్మ్. ఏంటమ్మా ముఖ్యమైన డాక్యుమెంట్స్ లేవు? సార్ అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేశాను సార్. ఆ? ఈవిడే చనిపోయిన వ్యక్తికి వైఫ్ అనడానికి ఏ డాక్యుమెంటు లేదే? సార్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ జెరాక్స్లు ఇచ్చాం కదా సార్. రేషన్ కార్డ్ అనేది మన స్టేట్ సరిహద్దులు దాటితే చెల్లదు. ఆధార్ కార్డ్ అనేది ఎక్కడ చెల్లుతుందో చెల్లదో తెలియదు, మాకు ఇంకా తెలియదు. పాస్పోర్ట్లో ఈవిడే వైఫ్ అనడానికి ఏ ప్రూఫ్ లేదు. స్పౌస్ అనే చోట ఈవిడ పేరు యాడ్ చేయనే లేదే. నువ్విచ్చిన ఆధారాలన్నీ మన దేశం వదిలి బయటకు వెళ్ళాయనుకో, కేవలం చిత్తు కాగితాలే, ఏది చెల్లదు. అయ్యో సార్, ఫోటో కూడా ఆ రోజు మేము దిగలేదు సార్. ఆ రోజు మా ఊళ్ళో కర్ఫ్యూ విధించారు. పెళ్లి కూడా రాత్రే సార్ జరిగింది. హ్మ్. నువ్వు చెప్పే కథలన్నీ విదేశీయుల దగ్గర చెల్లవమ్మా. మన ఊళ్ళో మ్యారేజ్ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తున్నారు కదా, అది మాత్రమే చెల్లుతుంది. ఉంటే వెళ్ళి తీసుకురండి, లేదా బయలుదేరండి. సార్ చనిపోయింది నా అన్నయ్య సార్. తన తోడు పుట్టిన చెల్లెల్ని నేను చెప్తున్నాను సార్. ఏవిడే సార్ మోదిన. సరే, అయితే బాడీని నువ్వు క్లెయిమ్ చేసుకో. నువ్వే చెల్లెలు వండడానికి ప్రూఫ్ తీసుకురా, ఇచ్చేస్తా. సార్ ఎవరిని ఏది అడగాలో ఏమీ తెలియట్లేదు సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్. ఇలా చూడమ్మా, నా పని చేయడానికి నేను ఇక్కడ కూర్చున్నాను. వచ్చి పోయే వాళ్ళకి సమాజ సేవ చేసేవాడిని నేను కాను. దొంగతనంగా వెళ్ళి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత మా ప్రాణాలు తీయడం. సార్ ఇప్పుడు మీకేం కావాలి? ఎందుకమ్మా కోపడుతున్నావు? నువ్వే పెళ్ళానమని బాడీని క్లెయిమ్ చేసి నీకు ఇచ్చానే అనుకో, రేపు ఇంకొకటి వస్తుంది. సార్ నేనే పెళ్ళాన్ని, నాకు బాడీని ఇవ్వండి అంటే నేనెక్కడికి పోను? చచ్చినోడు పెళ్ళం ఎవరా అని విచారణ చేయగలమా చెప్పు? కాటి కాపరి పని మేలు. ప్రతి నెల 10 మంది వస్తారు, శవం కావాలి శవం కావాలంటావు. ఇది కలెక్టర్ ఆఫీసా లేక మార్చురియా? సరే సార్, నీకు కావాల్సిన డాక్యుమెంట్లతో వస్తాను. రా వెళ్దాం. నమస్కారం అండి. రామా, సీతాలు భర్త రాణాసింగం నందాపురానికి చెందినవాడని సర్టిఫికేట్ ఇచ్చానుగా, ఇప్పుడేం చేయాలి? సార్ కలెక్టర్ ఆఫీస్లో నాకు పెళ్ళైనట్టు సర్టిఫికేట్ అడుగుతున్నారు సార్. నేనే రణసింగం పెళ్ళాన్నని దుబాయ్కి పంపడానికి ఓ సర్టిఫికేట్ కావాలి సార్. అందుకు వివో ఆఫీస్కి వెళ్ళమని మీతో ఎవరు చెప్పాడు? చెప్పిన వాడిని ముందు రమ్మనండి. ఒక పనిని ఎదుటి వాళ్ళకి అంటగట్టడమే వీళ్ళకి పని అయిపోయింది. ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలియకుండానే కలెక్టర్ ఆఫీస్లో కూర్చుంటున్నారు. అమ్మా, దీనికి నాకు అధికారం లేదు, నేనిచ్చినా అది చెల్లదు కూడా. పెళ్ళి అంటే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయాలి, లేదా నోటరీ పబ్లిక్తో అఫిడవిట్ వేయించి తీసుకెళ్ళి ఇవ్వాలి. అదే చెల్లుతుందమ్మా. వెళ్ళండి, కలెక్టర్ ఆఫీస్లోనే వెళ్ళి అడగండి. చెప్పండి అమ్మా, ఏం కావాలి? సార్ వదినకి మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి. ప్రూఫ్లన్నీ తీసుకొచ్చారా? సార్ 4 ఏళ్ల క్రితం హడావిడిగా జరిగిన పెళ్లి, అందువల్ల ప్రూఫ్ ఏదీ లేదు. లవ్ మ్యారేజా? ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారా? సరే సరే పర్లేదులేండి. ఆ పెళ్లి పత్రిక ఉందా? లేదు సార్. కళ్యాణ మండపం రసీదు ఉందా? లేదు. గుళ్ళో తాళి కట్టేటప్పుడు ఫోటోలు అవి దిగుంటారా, అవైనా ఉన్నాయా? అవి లేవా? ఏంటమ్మా ఇది, ఏది లేకపోతే ఎలా పెళ్లి సర్టిఫికేట్ ఇవ్వను? ఓ పని చేయండి, ఉదయం 10 మీ ఆయన్ని ఇక్కడికి తీసుకురండి. మీ ఇద్దరికి ఇక్కడే పెళ్ళైనట్టు నేనే రిజిస్టర్ చేసి ఆన్లైన్లోనూ పెట్టేస్తాను. 15 రోజుల్లో సర్టిఫికేట్ వచ్చేస్తుంది. 2 సమస్యలు చెప్పు. రేపు వచ్చేటప్పుడు ఓ 3000 డబ్బు తీసుకురండి అమ్మా, నేను చేసి పెడతానులేండి. సార్ అన్నయ్య విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళిన చోట చనిపోయాడు సార్. ఏంటి? అన్నయ్య శరీరాన్ని మా ఊరికి తీసుకురావడానికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అన్నయ్య చనిపోయాడా?
లేని వ్యక్తికి జరగని పెళ్లికి ఎలాగమ్మా సర్టిఫికెట్ ఇవ్వను? చట్ట ప్రకారం అది చాలా తప్పమ్మా. సార్ పెళ్లి జరిగింది సార్, దానికి సాక్ష్యంగా ఓ బిడ్డ కూడా ఉంది సార్. దయచేసి ఓ సర్టిఫికేట్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. నాకు అర్థమవుతుందమ్మా, ప్రాణాలతో ఉన్న వ్యక్తికి ఆధారాలతో జరిగిన పెళ్లికి సర్టిఫికేట్ ఇస్తేనే 1,00,000 సమస్యలు వస్తున్నాయమ్మా. ఇలా ఇల్లీగల్గా సర్టిఫికేట్ ఇవ్వమంటే ఎలా ఇవ్వని చెప్పు? నేనేం చేయలేనమ్మా, వెళ్ళండమ్మా. సార్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి సార్. ఏంటి లంచం ఇస్తున్నావా? పోలీసులు పిలవనా? సార్, నేను ఆ అర్థంలో చెప్పలేదు. పాపం అని 2 ముక్కలు జాలిపడి మాట్లాడితే లంచం ఇస్తానంటావా? పోండి. అమ్మా, ఇలాంటి పనులు చేయడానికంటూ కొంతమంది వకీలు ఉంటారు, వాళ్ళని కలవండి, చేసి పెడతారు. వెళ్ళండి.